నమస్తే. సింహం సింగిల్ గా రాదా? 2029లో జగన్ వేస్తున్న కొత్త స్కెచ్. సింహం సింగిల్ గా వస్తుంది, మేము ఒంటి చేత్తోనే ఎదుర్కొంటాం. వినడానికి ఈ డైలాగులు థియేటర్లో భలే పేలుతాయి, అభిమానుల రోమాలు నిక్కపుడుచుకుంటాయి. కానీ ఇది సినిమా కాదు, రాజకీయం. ఇక్కడ వ్యూహాల్లో ఏ మాత్రం తేడా కొట్టినా సీన్ రివర్స్ అయిపోతుంది. 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో వైసీపీ పాత్ర వేరు. కానీ 2029 రాబోయే ఎన్నికలు జగన్ కు ఒక అగ్ని పరీక్ష. ఈసారి సింహం సింగిల్ గా రావడం లేదా? వన్ మ్యాన్ ఆర్మీగా పేరున్న జగన్ 2029 కోసం వేస్తున్న ఆ సీక్రెట్ మాస్టర్ ప్లాన్ ఏంటి? కూటమిని గుండెల్లో రైలు పరిగెత్తించేలా దెబ్బతిన్న వైసీపీ వేస్తున్న ఆ కొత్త స్కెచ్ ఏంటి? ఛాన్స్ తీసుకోవాలంటే చేతిలో ఇంకో ఛాన్స్ ఉండాలి. కానీ వైసీపీకి 2029 అన్నది డూ ఆర్ డై సిచ్యువేషన్. పక్క రాష్ట్రం తమిళనాడులో అన్నా డిఎంకే లాంటి మహామహా పార్టీలే వరుసగా 2 సార్లు ఓడిపోతే చీలికలు పీలికలు అయిపోయాయి. అలాంటిది కేవలం జగన్ ఇమేజ్ మీద ఆయన చుట్టూ అల్లుకున్న వైసీపీకి 2029లో ఏ చిన్న రిస్క్ తీసుకున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. లెక్కలు చూస్తే కూటమికి ఏకంగా 56% పైగా ఓట్లు వస్తే వైసీపీకి 40% వచ్చింది. తేడా చాలా భారీగా ఉంది. 5 ఏళ్ల తర్వాత కూటమి మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఆ ఓట్లు ఒక 5 నుంచి 6% వైసీపీ వైపు మళ్ళినా కూడా 2 పక్షాలు సమ ఉజ్జీలుగా మారుతాయే తప్ప వన్ సైడ్ విక్టరీ దక్కకపోవచ్చు. ఇలాంటి హోరాహోరీ పోరుల్లో 1% ఓటు మారినా ఫలితాలు తారుమారవుతాయి. అందుకే వైసీపీ ఒంటరి పోరుకు గుడ్ బై చెప్పబోతుందా? ఇక్కడే జగన్ తన పొలిటికల్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి అనే 3 తలల పామును ఢీకొట్టాలంటే కేవలం ఓట్లు ఉంటే సరిపోదు, గట్టిగా అరిచే గొంతులు కావాలి, జనంలో పోరాడే దళం కావాలి. ఆ లక్షణాలు ఎవరికున్నాయి? ఎస్, మీరు ఊహించింది కరెక్టే, వామపక్షాలు. కమ్యూనిస్టులతో వైసీపీ చేతులు కలపబోతుందా? ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కూటమి సర్కార్ను నిలదీయడంలో వైసీపీకి తోడుగా సిపిఐ, సిపిఎంలు కూడా జనం తరపున ఆందోళనలు చేస్తున్నాయి. భావసారూప్యత ఉన్న ఈ ఎర్రన్నలను కలుపుకుంటే ఆ 1-2% క్రూషియల్ ఓట్ బ్యాంక్తో పాటు మైలేజ్ కూడా వస్తుందని వైసీపీ లెక్కలు వేస్తుంది. ఇది కేవలం గాలివార్త కాదు, వామపక్షాల స్వరంలో వచ్చిన మార్పే దీనికి నిదర్శనం. రీసెంట్గా చంద్రబాబు వైసీపీని పదే గొడ్డలి పార్టీ అని విమర్శిస్తే వైసీపీ నేతల కంటే ముందే సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఒకసారి అధికారంలో 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని పట్టుకుని ఆ విధంగా ఎలా అంటారు అని ఆయన ముఖ్యమంత్రిని నిలదీయడం రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సిపిఎం కూడా వైసీపీతో కలిసి నడిచేందుకు ఆసక్తిగా ఉన్నట్లు లోపాయికారిగా ప్రచారం జరుగుతుంది.